గూగుల్ యాడ్సెన్స్ కోడ్ అప్లై చేద్దామని పోతున్నా, డైరెక్ట్ ఛానల్ స్ట్రైక్ పడ్డది. యూ డోంట్ హ్యావ్ ఎనీ వీడియోస్ అని చూపించింది. ఎల్లపేట వాళ్ళు, మన ఎల్లపేట మండలి మొత్తం చాలా మంది అయితే నాకు మస్తు సపోర్ట్ చేసారు. దగ్గర గడికోసారి అత్తలేదు కూడా అత్తలేదు. మనం ఇంకో దిక్కు బాధ అయితే నాకు ఇంకో దిక్కు ఆనందం, సంతోషం. ఎవరికి ఏ రోజు ఎట్లా తిరిగేతో తెలియదు. హాయ్ గాయ్స్, మామ వెల్కమ్ బ్యాక్ టు 01 Vlogs. అందరికి ఒక ముచ్చట చెప్పాలి. నిన్న మన ఛానల్కి అయితే స్ట్రైక్ పడ్డది. మన కార్తీక పున్నం రోజు, ఎల్లపేట కార్తీక పున్నం రోజు అయితే స్ట్రైక్ పడ్డది. డేట్ వచ్చేసి నిన్న 15. నిన్న మామూలు అంటే మామూలు కాదు, ఘోరంగా ఏడిపచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను మార్నింగ్ లేచి మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ కోడ్ అప్లై చేద్దామని పోతున్నా, డైరెక్ట్ ఛానల్ స్ట్రైక్ పడ్డది. యూ డోంట్ హ్యావ్ ఎనీ వీడియోస్ అని చూపించింది. నాకు ఇక ఏం చేయాలి అర్థం కాలేదు, ఘోరంగా ఏడిపచ్చింది. ఇక మీతో షేర్ చేసుకున్నా, కానీ నాకు మాత్రం మామూలు అంటే మామూలు సపోర్ట్ చేయలేరు. జాతరలో ఒక 60-70 మెంబర్స్ కలిసిర్రు. మళ్ళీ నాకు ఒక 10-20 ఫోన్లు వచ్చినాయి. మా ఎల్లపేట వాళ్ళు, మన ఎల్లపేట మండలి మొత్తం చాలా మంది అయితే నాకు మస్తు సపోర్ట్ చేసిర్రు. జాతరలు ఎక్కడికైనా సరే నాకైతే సబ్స్క్రైబర్స్ అని కలిసి మస్తు అంటే మస్తు సంతోషం అనిపించింది. మీరు ఇట్లే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే, మా విలేజ్లో నా ఛానల్ కాకుండా మా ఫ్రెండ్ ఇంకొక ఛానల్ ఉంటుంది, ఇట్లా విలేజ్ క్రేజీ థింగ్స్ అని ఉంటుంది. మా ఫ్రెండ్ ఛానల్ వచ్చేసి ఈరోజు మా ఫ్రెండ్ అయితే గూగుల్ యాడ్సెన్స్ కోడ్ వచ్చింది. ఇది ఒక 3 years కష్టం. ఇది చెప్పు ఒకసారి, గూగుల్ యాడ్సెన్స్ కోడ్ చూపెట్టి. ఇది మేము కష్టపడేది మొత్తం దీనికోసమే, అంత ఈజీగా రాదు ఇది. అత్తే మాత్రం లక్ ఉండాలి. నిన్న నాకు కూడా అప్లై చేసుకుందామని పోయినా, బట్ ఇది వచ్చేసి మనకి డిస్మానిటైజ్ అయిపోయింది ఛానల్. మళ్ళీ నేను అప్లై చేసుకున్నా, మళ్ళీ ఒక 3 months టైం పడుతుంది, మనకు కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఏంటంటే, నా ఛానల్ వచ్చేసి వ్లాగ్స్ వస్తాయి, మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ వస్తాయి. మీకు ఫన్నీ రీల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. మా ఫ్రెండ్ ఛానల్ ఏంటంటే విలేజ్ క్రేజీ థింగ్స్లా కంటెంట్ వస్తుంది, అందులో కూడా నేను ఉంటా. మా వ్లాగ్స్లో కూడా మా ఫ్రెండ్ ఉంటాడు. మొత్తం వేరే లేపుదాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ కొంచెం డిస్కషన్ చేద్దాం. ఏంటంటే, నువ్వు ఛానల్ క్రియేట్ చేసి ఎన్నో ఇయర్స్ అవుతుంది? ఛానల్ క్రియేట్ చేసి దగ్గర 3 years అవుతుంది. 3 years అవుతుందట ఛానల్ క్రియేట్ చేసి. మనం కూడా సేమ్ అప్పుడే క్రియేట్ చేసినాం. ఫస్ట్ ఏంటంటే, నువ్వు క్రియేట్ చేసినావు. ఫస్ట్ మనం వచ్చింది, సెకండ్ నాది వచ్చింది. గూగుల్ యాడ్సెన్స్ కూడా వచ్చి 1 week అవుతుంది, కానీ మనం దగ్గర రాలేదు. అది ఏడికైంది అది డైరెక్ట్? అది మా అన్న వాళ్ళ ఇంటికి, ఇలా అన్న వాళ్ళ ఇంటికి అయిందట. నా దగ్గర గడికోసారి అత్తలేదు కూడా అత్తలేదు. నాకు ఒకటే టెన్షన్, మనోడేమో 2 weeks అంటాడు, వీళ్ళ అన్నేమో 10 days అంటాడు. ఆడికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ పోయి అడుగుతా, ఇంకా రాలేదంటాడు. నేను అనుకున్నా నా ఛానల్ మానిటైజ్ నానైంది, కానీ నాకు అదృష్టం లేదు, పిన్ను రాదు కావచ్చుగా. మన జీవితం అంతే, ఎంత అంటే గోడ కొట్టిన బంతి తిరిగేస్తుంది, కానీ మన మిడిల్ క్లాస్ లైఫ్ గోడకి కొడితే అటే పిడికలకి అటే అతుక్కపోతే కానీ రాదు. ఇక నమ్మకం పోయింది, చూద్దాంలే. వీళ్ళు అన్నారు 2 weeks, ఇంకొకరు 3 weeks అన్నారు, ఇంకొక 4 weeks అన్నారు. వెయిట్ చేద్దాం, దేనికైనా ఓపిక కావాలి అని వెయిట్ చేసిన తెల్లారే మనది స్ట్రైక్ పడ్డ ఛానల్ పడ్డ రోజు సాయంత్రం నాకు తెలిసింది, నా పిన్ వచ్చేసింది. మనం ఇంకో దిక్కు బాధ అయితే నాకు ఇంకో దిక్కు ఆనందం, సంతోషం. ఎవరికి ఏ రోజు ఎట్లా తిరిగేతో తెలియదు. నాకు ఇక రాదని ఫిక్స్ అయిపోయినా ఒక 3 weeks దాకా, కానీ 10 days లోపే నాకు ఇదైతే వచ్చేసింది. సో ఫుల్ హ్యాపీ బ్రో. 3 years కష్టం ఇది, 1-2 years కాదు, ఒక్కొక్కరు 6 months 3 months వచ్చేస్తుంది. కానీ నాకు 3 years తర్వాత వచ్చింది. మన ఛానల్ మనది నాకంటే ముందే మానిటైజ్ నానైంది, కానీ మనకి ఇంకా రాలేదు. అది మనకి మానిటైజ్ నానైనాక 15 days తర్వాత నా ఛానల్ మానిటైజ్ నానైంది. యాక్చువల్లీ మన ఛానల్ ఏమైందంటే, ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసిండు, నాతోటి కంటెంట్ తీసిండు, మంచిగా పోయింది. మళ్ళీ ఏం చేసిండు, ఈ అమ్మాయి అయితే లేదు, ఇది కాదు నాతోటి అది ఇచ్చిపెట్టిండు, పోయిండు హైదరాబాద్ పోయిండు, సపరేట్గా జాబ్ చేసిండు, మళ్ళీ ఏమేమో వ్లాగ్స్ కొట్టిండు, మళ్ళీ వచ్చిండు. ఇక ఛానల్ మానిటైజ్ అయ్యాక ఆగిండు, మళ్ళీ ఛానల్ మానిటైజ్ చేసిండు, వచ్చిండు. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి మనం ఏంటంటే మెయిన్ కంటెంట్. ఇప్పుడు నా ఛానల్ ఏంటంటే, నేను వ్లాగ్స్ కొడతా, మన గణపతి వీడియోస్ అవి వ్లాగ్స్ కొడతా. మనకు వ్లాగ్స్ అంటే మన ఛానల్లో కంటెంట్ పెడితే చూడరు, ఎక్కువ శాతం వ్లాగ్స్ కొడతాం. మన ఛానల్ ఏంటంటే కంటెంట్ వస్తుంది మొత్తం, ఇక డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఇగో ఇది ఒక్కటి మన దగ్గరకు వచ్చేదాకా బాధ, అంతే. ఇది ఎక్కువ మన దగ్గరకు వచ్చిందా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నాకు వచ్చేసి ఫేక్ స్ట్రైక్ పడ్డది, అది ఒరిజినల్ స్ట్రైక్ కాదు. మన యూట్యూబ్ రివ్యూ పెట్టిన స్ట్రైక్ అయితే వెళ్ళిపోయింది, బట్ 3 months టైం పడుతుంది నోటిఫికేషన్ పోవాలంటే. 3 months లోపల మళ్ళీ ఇంకా స్ట్రైక్ ఛానల్ పోతుంది. ఇప్పుడైతే ఛానల్ అయితే నా ఛానల్ నాకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు మామూలు అంటే మామూలు సపోర్ట్ చేయలేరు, నాకు మస్తు సపోర్ట్ చేశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అరే నన్ను ఇంతమంది గుర్తుపడతారు అనుకున్నా, కానీ జాతర మాత్రం మామూలు కాదు, ఘోరంగా మంది అయితే గుర్తుపట్టారు. ఉరికొచ్చిన దగ్గరికి ఘోరమైంది జాతరలో. ఇక డైరెక్ట్ ఇక చాలా మంది కలిసిపోయి ఇంటికాడ ప్రశాంతంగా తిని పడుకున్నా. తెల్లారొచ్చి మన గూగుల్ యాడ్సెన్స్ కూడా వచ్చింది, మన ఉంది. ఇది కూడా మనదే ఛానల్, గూగుల్ యాడ్సెన్స్ కూడా వచ్చింది. మంచి కంటెంట్ ఉంటుంది. ఫాస్ట్గా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, మనది వచ్చేసి విలేజ్ కేజీ థింగ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.